డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు రోహిత్స్ అకాడమీ. ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ హైకోర్టుకి సంబంధించిన ఏ పోస్టులకి మనకి రీజనింగ్ అనేది ఉంది, ఈ మెంటల్ ఎబిలిటీని ఎట్లా మనం చదవాలి, ఎన్ని నెంబర్ ఆఫ్ పోస్టులు ఉన్నాయి, అట్లాగే అసలు దాని క్వాలిఫికేషన్ ఏంటి అనేది మనం చూద్దాం. సో ఇప్పుడు ఏపీ హైకోర్టు నోటిఫికేషన్లో చాలా నెంబర్ ఆఫ్ పోస్టులు మనకు ఉన్నాయి కదా అండి. డిఫరెంట్ కైండ్ ఆఫ్ జాబ్స్ మనకి రిలీజ్ అవడం జరిగింది. సో మీరు ఒకసారి అవి డీటెయిల్డ్గా చూస్తే ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ వచ్చేసి 230 పోస్టులు ఉన్నాయండి, అవునా? కానీ దాని క్వాలిఫికేషన్ ఏంటి? డిగ్రీ. ఇంకొకటి కూడా డిగ్రీతో ఉంది, ఒకటి ఫీల్డ్ అసిస్టెంట్. అట్లాగే టైపిస్ట్ ఉంది, ఇక్కడ డిగ్రీ ప్లస్ టైప్ రైటింగ్ ఉండాలండి. ఇంకొక చోట కూడా డిగ్రీ ప్లస్ టైప్ రైటింగ్ ఉండాలి, అది స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3. ఇక్కడ నెంబర్ ఆఫ్ పోస్టులు ఏమో 80, మనకి టైపిస్ట్ వచ్చేసి 162. అట్లాగే ఎగ్జామినర్ అని ఒక పోస్ట్ ఉందండి, దానికి ఇంటర్మీడియట్. సేమ్ మనకి డిగ్రీ ప్లస్ టైపిస్ట్ ఎట్లాగైతే ఉన్నాయో ఇంటర్మీడియట్ ప్లస్ టైప్ రైటింగ్ కూడా ఇక్కడ కూడా ఉందండి. అది ఇక్కడ ఈ 3 పోస్టులు చూడండి. ఎగ్జామినర్ ఒకటి, రికార్డ్ అసిస్టెంట్ ఒకటి, అట్లాగే కాపీయిస్ట్ ఒకటి. ఇక్కడ ఎగ్జామినర్ 32 పోస్టులు, రికార్డ్ అసిస్టెంట్ 24, కాపీయిస్ట్ వచ్చేసి మనకి 193 పోస్టులు ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే మనకి ఇంటర్తోనే కాదు, 7th టు ఇంటర్మీడియట్ ఎస్ఎస్సికి సంబంధించిన పోస్టులు కూడా ఉన్నాయండి. అది వచ్చేసి మీకు ప్రాసెస్ సర్వరు, ఆఫీస్ సబార్డినేట్, డ్రైవర్. ఓకేనా అండి? ఇక్కడ ప్రాసెస్ సర్వర్లో ఇప్పటి వరకు మీరు చూస్తే ఇక్కడ మీకు 164 పోస్టులు ఉన్నాయండి. ఇంకొకటి ఆఫీస్ సబార్డినేట్ అన్నిటికన్నా ఎక్కువ ఉన్నాయండి, 651 ఉన్నాయి, అవునా? ఇంకా డ్రైవర్ వచ్చేసి మీకు ఇంకెన్ని ఉన్నాయి? 28 ఉన్నాయి. మరి వీటన్నిటిలో మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ పోస్టులు ఉన్నాయి, లేదా నెంబర్ ఆఫ్ పోస్టులు మనం తెలుసుకున్నాం. అక్కడ నుంచి మరి మనకి సిలబస్ తెలియాలి కదా అండి. సో అసలు సిలబస్ ఎలా ఉంటుందో చూడండి. ఇక్కడ మనం మెంటల్ ఎబిలిటీ గురించి చెప్పుకున్నామా అండి? సో మెంటల్ ఎబిలిటీకి వస్తే మనకి అవుట్ ఆఫ్ 80 మార్క్స్ లేదా 80 క్వశ్చన్స్లో 30 మార్కులు మనకి రీజనింగ్ నుంచే ఉందండి. మరి మెంటల్ ఎబిలిటీ లేదా రీజనింగ్ ఫాలో అయ్యే పోస్టులు ఏమున్నాయండి? ఒకసారి ఇక్కడ చూడండి. డ్రైవర్ ఉంది, ఆఫీస్ సబార్డినేట్ ఉంది, ప్రాసెస్ సర్వర్ ఉంది. ఇప్పుడే కదండి మనం చూసాము, డ్రైవరు, ఆఫీస్ సబార్డినేట్, ప్రాసెస్ సర్వర్. అన్నిటికన్నా ఎక్కువ పోస్టులు దేనికి ఉన్నాయండి? ఆఫీస్ సబార్డినేట్కి ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటి అంటే ఇక్కడ ఈ ఎస్ఎస్సి 10th టు ఇంటర్మీడియట్ వీటన్నిటికీ రీజనింగ్ అప్లికబుల్ అవుతుందండి, అవునా? దట్ ఈస్ నథింగ్ బట్ మెంటల్ ఎబిలిటీనా. ఇంకొక విషయం, ఇక్కడ 7th టు ఇంటర్మీడియట్ ఎస్ఎస్సి అంటే ఇక్కడ అప్లై చేసిన వాళ్ళు కూడా ఇక్కడ అప్లై చేస్తారు కదా అండి, అవునా? సో మీకు ప్రతి ఎగ్జామ్లో ఇంగ్లీషు, జనరల్ నాలెడ్జ్ ఉంటూ వచ్చాయండి. కానీ ఇక్కడ మాత్రం మనకి 30 మార్క్స్కి మనం 30 out of 30 తెచ్చుకోవచ్చండి, అవునా? రీజనింగ్లో మ్యాజిక్ ఏంటి అంటే మనం ఎంత కష్టపడితే అంత ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. కొన్నిసార్లు మనకేమవుతుంది అంటే లాజిక్ గుర్తు రాలేదా, అది చిన్నదైనా సరే టైం వేస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అదొక్కటి మనం జాగ్రత్తగా చూసుకుంటే 30 out of 30 తెచ్చుకోవడానికి మనకి రీజనింగ్లో చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే మనకి ఇచ్చిన క్వాలిఫికేషన్ ఏంటండి? ఎస్ఎస్సి ఇచ్చారు, 7th టు ఇంటర్మీడియట్ ఇచ్చారు, అవునా? అంటే బేసిక్ లెవెల్ ఆఫ్ రీజనింగ్ క్వశ్చన్స్ మనకి రావడానికి ఛాన్స్ ఉండిద్ది, అవునా కాదా అండి? అవుట్ ఆఫ్ 80 మార్క్స్లో ఇంగ్లీష్ 10 మార్క్స్, జనరల్ నాలెడ్జ్. మీరు ఇప్పటి వరకు ఏ పోస్ట్ తీసుకున్నా హైకోర్టులో జనరల్ నాలెడ్జ్ సిలబస్గా లేని పేపర్ ఏదీ లేదండి. ఇక్కడ చూడండి, జనరల్ నాలెడ్జ్. ఇదేం పోస్ట్ అండి? మీకు కంప్యూటర్ ఆపరేటర్స్. సేమ్ అన్ని పోస్టుల్లో మీకు జనరల్ నాలెడ్జ్ ఉంది. సో ఖచ్చితంగా మీరు జనరల్ నాలెడ్జ్ చదవాలి కదా. సో జిఎస్ మీరు కంప్లీట్ చేయాలండి ఏ పోస్ట్ తీసుకున్నా. ఇంకొక విషయం ఏంటి అంటే మనకి రీజనింగ్ వచ్చేది ఈ 3 పోస్టులేనండి. ఏదైతే ఎస్ఎస్సి ఉందో, ఏదైతే 7th టు ఇంటర్మీడియట్ అని ఉందో ఆ 3 పోస్టులు. అవేంటండి? డ్రైవరు, ఆఫీస్ సబార్డినేట్, ప్రాసెస్ సర్వరు. ఈ 3 పోస్టులు మరి ఎట్లా చదవాలి? ఎలా చదివితే 30 out of 30 మనం తెచ్చుకోగలుగుతాం, అవునా కదా అండి? ఇందులో ఇక్కడ మీకు అవుట్ ఆఫ్ 80 30 మార్క్స్ రీజనింగ్ అండి. ఆ తర్వాత ప్రతి పోస్ట్కి మనకి జనరల్ నాలెడ్జ్ ఉంది కదా అండి. సో ఖచ్చితంగా మీరు అది ఇంటర్ పోస్ట్ అయినా లేదా డిగ్రీ పోస్ట్ అయినా 10th 7th టు ఇంటర్మీడియట్ అయినా ప్రతి చోట మీరు జనరల్ నాలెడ్జ్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది, చదవాలి, అవునా కదా అండి? అక్కడ మనకి 40 మార్క్స్ కవర్ అయిపోతాయి. ఇంకా ఈ పోస్ట్లో మనకి రీజనింగ్ 30 మార్క్స్ ఉన్నాయా? అవుట్ ఆఫ్ 80లో 70 మీరు కవర్ చేసే సిలబసే ఉందండి. ఇంకొకటి ఇంగ్లీష్ నుంచి మనకి 10 మార్క్స్ వచ్చాయి. సో మీరు ఎక్కడ చూసుకున్నా ఇంగ్లీష్ లేని పేపర్ కూడా లేదండి. ఇంగ్లీష్ ఉంది, అట్లాగే జనరల్ నాలెడ్జ్ కూడా ఉంది, అవునా? సో ఈ 2 మీరు
ఏ పోస్ట్లో అయినా సరే మనకి ఇంగ్లీష్ ఉంది, అట్లాగే జనరల్ నాలెడ్జ్ కూడా ఉంది. సో మీరు ప్రిపేర్ అయ్యే ఈ మెంటల్ ఎబిలిటీ ఉన్న టాపిక్స్ ఉన్న పోస్టులు ఏదైతే ఉన్నాయో అక్కడ ముందు నుంచి చదువుతున్న ఇంగ్లీషు అట్లాగే జనరల్ నాలెడ్జ్ కూడా మనకు కవర్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి ఈ అవుట్ ఆఫ్ 30 ఎట్లా మేడం తెచ్చుకోవాలి? మీరు ఒకసారి సిలబస్లోకి వెళ్తే అండి మనకి ఏమి ఇచ్చారండి, మెంటల్ ఎబిలిటీ సిలబస్ ఏమి ఇచ్చారండి, అన్ని ఎస్ఎస్సి కన్నా లేదా 7th to ఇంటర్మీడియట్ అని మనకి ఇచ్చారు, అవునా కదా అండి? సో ఎక్కువగా ఉన్న సిలబస్ అయితే, బాగా టఫ్ చేసే సిలబస్ అయితే మనకేమి ఇవ్వలేదు. ఇంకో విషయం ఏంటంటే అర్థమెటిక్లో ఉన్న టఫ్ చేయొచ్చు కానీ రీజనింగ్లో ఎక్కువగా ఇబ్బంది పెట్టే ప్రాబ్లమ్స్ ఏమి ఉండవండి. అక్కడ ఏంటంటే వచ్చిందా ప్రాబ్లం వచ్చేసింది, రాలేదా ఇంకా మనం ఏం చేసినా మనం అప్లికబుల్ చేయలేము, రాదు. ఇక్కడ ఏంటి అంటే అవుట్ ఆఫ్ తెచ్చుకునే ఛాన్స్ ఉండేది. కొన్నిసార్లు రీజనింగ్లో టైం వేస్ట్ అవుతుంది, మిస్టేక్ అయ్యే ఛాన్స్ కూడా ఉండేది, అవునా కదా అండి? అదంతా మనం ఎప్పుడు సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోవాలి, ఎగ్జామ్ రాస్తున్నప్పుడు, మార్క్స్ అటెండ్ అవుతున్నప్పుడు, అవునా కదా అండి? సో మరి మనం సిలబస్ చూద్దాము అని అనుకున్నాం కదా, మెంటల్ ఎబిలిటీ సిలబస్ ఏముంది, అవుట్ ఆఫ్ 30కి మనం 30 ఎలా తెచ్చుకోవాలి అనేది కదా మనం స్టార్ట్ చేసాము. సో మన ఫస్ట్ టాపిక్ ఏముందండి, ఇక్కడ కోడింగ్ డీకోడింగ్ ఉంది. అంటే వాళ్ళు ఒక కోడ్ ఇస్తారు, మనం దాన్ని డీకోడ్ చేసి రాయాలి. ఇట్స్ లైక్ మనం చిన్నప్పుడు ఏమనుకుంటామండి, ఎవరికైనా ఏదైనా చెప్పాలి అని మనకు లేదనుకోండి, సీక్రెట్గా మనం ఏదో ఒకటి చెప్తాం, అవునా? అది మన బెస్టీస్కో లేదా మన ఇంట్లో వాళ్ళకో ఎవరికో అర్థమవుతుంది. ఇది కూడా అంతేనండి. ఫర్ ఎగ్జాంపుల్ ABCD అని ఇచ్చారనుకోండి, అప్పుడు ఏమొస్తారండి మనకి ZYXW, దట్ ఈస్ నథింగ్ బట్ ఏమవుతుంది, రివర్స్ అయిపోతుంది, అవునా కాదండి? సో అట్లా ఒక కోడ్ మనకి ఇస్తాడు, అది మనం రిలేట్ చేసుకొని ఇంకొక కోడ్కి సేమ్ లాజిక్ని అప్లికబుల్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ PQRS అట్లా మనకి ఇచ్చారనుకోండి, మనము వాళ్ళే ఒక కోడ్ ఇస్తారు, దానికి రిలేటబుల్ ఆన్సర్ ఇచ్చి మనల్ని ఇంకొకటి అడుగుతారండి. ఇప్పుడు PQRS ఇచ్చి TUVW అని ఇచ్చారనుకోండి, ఇప్పుడు P నుంచి మనం ఇక్కడ +3 చేయొచ్చు, అవునా? ఇది 16, ఇది 20 అండి, అంటే నథింగ్ బట్ +4. సేమ్ అట్లాగే 17, 21 +4. ఫర్ ఎగ్జాంపుల్ 18 +4, 18 +4 22 ఏనా, దట్ ఈస్ నథింగ్ బట్ V అండి. ఇంకా S అంటే మనకి 19, ఇది 23. ఇలాంటి ఒక లాజిక్ అయినా అప్లై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లేదు మేడం మాకు ఇంకొకలాగా ఆలోచన వచ్చింది అంటే S19 అండి, నెక్స్ట్ లెటర్ 20, 18 ఇక్కడ +1 చేస్తున్నాను, ఇక్కడ +3 చేస్తున్నాను, 17 + 22 +5 చేస్తున్నాను, P + 23 ఆర్ ఎల్స్ 16 + 23 దట్ ఈస్ నథింగ్ బట్ +7 చేస్తున్నాను. అంటే ఆడ్ నెంబర్స్ని యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాం, అవునా కాదా అండి? సో అట్లా ఒక లాజిక్ని కూడా మనం అప్లై చేయొచ్చు. దానికి బదులు ABCD అని ఇస్తారు, సేమ్ అక్కడే లాజిక్ వాడామో ఇక్కడ కూడా అదే లాజిక్ కంటిన్యూ చేయొచ్చు. ఇక్కడ Sతో ఎండ్ అయిపోయింది, Tతో స్టార్ట్ అయింది సిరీస్, సేమ్ Dతో ఎండ్ అయిపోయింది, EFGH. అట్లా మనం ఇక్కడ ఉన్న కోడ్కి ఏదైతే రిలేటబుల్గా ఇచ్చారో దాన్ని డీకోడ్ చేసి రాయాలి, అదే మనకి కోడింగ్ డీకోడింగ్ అండి. ఆ తర్వాత సిలాజిజం అండ్ స్టేట్మెంట్ కంక్లూజన్ అని ఇచ్చారు. అసలు ఏంటండి ఈ సిలాజిజం అంటే, కొన్నిసార్లు మనకి అన్ని పెన్నులు రబ్బర్లే లేదా అన్ని పావురాలు ఇంకా బోట్సే సంథింగ్ అట్లా మనకి ఇస్తారు కదా, అంటే దాని అర్థం ఏంటి, ఆల్ పెన్స్ ఆర్ పెట్స్ అని అన్నాడు అనుకోండి. సో మనం ఎట్లా రాసుకోవాలి డయాగ్రాము, ఆల్ పెన్స్ ఆర్ కార్స్ అని ఇచ్చాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ కార్స్ ఆర్ ఫ్లవర్స్ అని ఇచ్చాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అంటే ఈ డయాగ్రామ్ని మనం ఎలా రాసుకోవాలి, దీన్ని బేస్ చేసుకొని ఇది స్టేట్మెంట్ కదా అండి, కొన్ని కంక్లూజన్స్ ఇస్తారు. సో ఆ స్టేట్మెంట్తో ఒక బేసిక్ డయాగ్రామ్ రాసుకొని అక్కడి నుంచి కంక్లూజన్ సెట్ అవుతుందా లేదా చూసుకోవాలి. ఆల్ అంటున్నాడు కాబట్టి అన్ని పెన్నులు కార్లు అవుతాయి అని చెప్తున్నాడండి. సో అప్పుడు ఏం చేయాలి, పెన్నులు రాసుకొని ఆ పెన్నులన్నీ కార్లో ఉండాలి కాబట్టి ఇక్కడ మనకి కార్లు అవుతాయి అని రాసుకోవాలండి. ఆ తర్వాత సమ్ కార్స్ ఆర్ ఫ్లవర్స్ అని అంటున్నాడు, కొన్ని కార్లు మాత్రమే పువ్వులు అవుతాయి అని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు ఫ్లవర్స్కి రిలేటెడ్గా పెన్నుతో ఏదైనా సంబంధం ఇచ్చాడా అండి, ఇవ్వలేదు కదా. సో అప్పుడు మనం ఎలా చేయాలి,
సమ్ కార్స్, కార్లు మాత్రమే టచ్ చేయాలి, పెన్నును మనం టచ్ చేయకూడదు. ఇది బేసిక్ డయాగ్రామ్ రాసుకున్నప్పుడు. సో కొన్ని కార్లు ఏమవుతాయంట, పువ్వులు అవుతాయంట. ఇది ఏదైతే ఉందో ఇక్కడ నుంచి మనకి ఏదైతే కంక్లూజన్ ఇస్తారో సాటిస్ఫై అవుతుందా లేదా మనం చెక్ చేసుకోవాలి. ఇట్లాంటివి మనకి స్టేట్మెంట్ కంక్లూజన్స్ లో వస్తాయండి. నెక్స్ట్ ఎనాలజీ. ఇందులో మనకి వర్డ్ ఎనాలజీ ఉంటుంది, నెంబర్ ఎనాలజీ కూడా ఉంటుందండి. ఓకేనా? ఏంటి మరి ఎనాలజీ అనంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏమిస్తారండి, డోర్ ఇస్తారండి, వుడ్ అని చెప్తారు. ఆ తర్వాత చైన్ అని ఇస్తారు. ఇక్కడ మనకి ఆప్షన్స్ ఇస్తారు. అంటే కలపని ఉపయోగించి మనం తలుపుని తయారు చేయొచ్చు. అవునా? బై యూజింగ్ ఆఫ్ వుడ్ వీఆర్ మేకింగ్ ఏ డోర్. మరి మనకి చైన్ కావాలి. చైన్ కావాలి అంటే ఎవరు కావాలండి, మనకి ఏదైనా ఒక మెటల్ కావాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ కింద అన్ని మనకి చైరు, అవునా, లేదా గోల్డ్, లేదా బలూను, అట్లా ఏదో ఒకటి ఇస్తే గోల్డ్తోనే కదా అండి మనం చైన్ చేయగలుగుతాం. ఓన్లీ గోల్డ్ అని కాదు, ఏదైనా ఒక కైండ్ ఆఫ్ మెటల్ మనకి రిలేటబుల్గా ఉన్నప్పుడు మనం చేయొచ్చు. అకార్డింగ్ టు ద ఆప్షన్ మనం ఫాలో అవుతూ వెళ్ళాలండి. సేమ్ అట్లా నెంబర్ ఎనాలజీ కూడా ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 25 ఉందనుకోండి, మనకి 125 అని ఇస్తారు. సేమ్ అట్లాగే 64 ఇంకొకటి ఏంటి అని మనం అడుగుతారు. మీరు ఒకసారి గమనిస్తే 5 స్క్వేర్ 5 క్యూబ్ అవుతుంది. అవునా? 64 అంటే 8 స్క్వేర్ 8 క్యూబ్ ఎంతో చెప్తే సరిపోతుంది. ఓకేనా అండి? సో అట్లా మనం ఎనాలిసిస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇదేంటండి ఎనాలజీలో మనకి నేర్చుకోవాల్సిన విషయము. నెక్స్ట్ అండి అర్థమెటిక్ నెంబర్ సిరీస్. ఈ నెంబర్ సిరీస్ లో ఏంటి అనంటే, మనకి ఒక సిరీస్ ఇలా వెళ్తూ ఉంటుందండి. ఎక్కడో ఒక చోట క్వశ్చన్ మార్క్ ఇస్తారు. ఐదర్ ఎండింగ్ లో అయినా ఇస్తారు ఆర్ మిడిల్ లో అయినా ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 81, 100, 121, క్వశ్చన్ మార్క్ 169 అని ఇచ్చారు. కింద మనకు ఆప్షన్లు కూడా ఇస్తారు. మీరు ఒకసారి గమనిస్తే ఇవన్నీ పర్ఫెక్ట్ స్క్వేర్స్ అండి. 9 స్క్వేరు, 10 స్క్వేరు, 11 స్క్వేరు. ఇక్కడ ఏ స్క్వేర్ రావాలండి, 9, 10, 11, ఇది 13 అయిపోతుంది. అంటే మధ్యలో మనకి మిస్ అయిన నెంబర్ ఎంత, 12 స్క్వేర్. సో అట్లా మనకి అర్థమెటిక్ నెంబర్ సిరీస్ నుంచి అలా ఏదైతే కంటిన్యూ అవుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ +1 చేస్తారు, -1 చేస్తారు, లేదా *3 + 1, *2 -1, ఏదో ఒక లాజిక్ ముందున్న నెంబర్కి ఆ తర్వాత వచ్చే నెంబర్కి కంటిన్యూ అవుకుంటూ వచ్చిద్దండి. ఓకేనా? అట్లా మనకి నెంబర్ సిరీస్ని మనం రాయడానికి ఛాన్స్ ఉండిద్ది. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండి. ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది పర్టికులర్గా మనకి ఒకటే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయని ఏం లేదండి. ఎట్లా ఇచ్చినా సరే, అది డయాగ్రామాటిక్గా ఇచ్చినా, లేదా థియరిటికల్గా ఇచ్చినా, లేదా ఇప్పుడు సేమ్ నెంబర్స్ లాగా ఇచ్చినా, వర్డ్స్ లాగా ఇచ్చినా మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి అకార్డింగ్ టు ద క్వశ్చన్ అండి. నెక్స్ట్ వెన్ డయాగ్రామ్స్ ఉన్నాయండి మనకి. మరి ఏంటి ఈ వెన్ డయాగ్రామ్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేల్ అని ఇచ్చారు, ఫీమేల్ అని ఇచ్చారు, స్టూడెంట్స్ అని ఇచ్చారండి. దీన్ని మనం వెన్ డయాగ్రామ్ లో చెప్పగలగాలి. ఓకేనా? ఇప్పుడు ఎలా మనం డయాగ్రామ్ వేయాలి, ఇప్పుడు ఆప్షన్స్ లో మనకి ఇట్లా ఒక ఆప్షన్ ఉంటుంది, సేమ్ అట్లాగే ఇట్లా ఒక ఆప్షన్ ఉంటుంది. అకార్డింగ్ టు ద ఆప్షన్స్ మనం ఫాలో అవుకుంటూ వెళ్ళాలండి. ఇట్లా కూడా ఒక ఆప్షన్ ఉంటుంది. ఏది దానికి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందో మనం చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేలు ఫీమేలు అనేది డిఫరెంట్ జెండర్ కదా అండి. ఈ రెండు చోట్ల ఎక్కడో ఒక చోట మనకు కలిసే ఛాన్స్ ఉంది కాబట్టి అసలు మేలు ఫీమేలు ఒకరికొకరి టచ్చే ఉండదు. అవునా కాదా అండి? ఒకవేళ మేలు ఫీమేల్ అని ఇచ్చి జెండర్ అని ఇస్తే మనం కలిపే వాళ్ళమేమో, ఎందుకంటే జెండర్లోనే మేల్ ఉంటారు, జెండర్లోనే ఫీమేల్ ఉంటారు. అవునా కాదా అండి? అలా ఇవ్వలేదు. నెక్స్ట్ అండి ఇప్పుడు ఎవరో ఒకరు కంప్లీట్గా మనకి కంటిన్యూ అవుతూ రావాలి, అక్కడ కూడా మనకి ఛాన్స్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన స్టూడెంట్స్ అనుకుంటే ఒకవైపు మేల్ రాసుకోవచ్చు, ఇంకోవైపు ఫీమేల్ రాసుకోవచ్చు. ఇక్కడ ఉండే వాళ్ళే ఫీమేల్ స్టూడెంట్స్ అవుతారండి, ఇక్కడ ఉండే వాళ్ళే మేల్ స్టూడెంట్స్ అవుతారు. ఇక్కడ వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు, వర్కర్స్ అవ్వచ్చు, లేదా ఖాళీగా ఉండే వాళ్ళు అవ్వచ్చు, లేదా ఏదైనా జాబ్ చేసే వాళ్ళు అవ్వచ్చు, ఏదైనా రిలేటబుల్ ఫర్ మెన్. ఇక్కడ కూడా అంతే అండి, ఫీమేల్లో ఉంటారు, మదర్స్ ఉంటారు, సిస్టర్స్ ఉంటారు, జాబ్ చేసే వాళ్ళు ఉంటారు, ఖాళీగా ఉన్న వాళ్ళు ఉంటారు. అవునా కాదా అండి? సో స్టూడెంట్స్ కాకుండా మిగిలిన ఫీమేల్ వాళ్ళంతా అక్కడికి వస్తారండి. అట్లా మనం పిక్ చేయాల్సి ఉంటుంది. అకార్డింగ్ టు ద క్వశ్చన్ మనం వెన్ డయాగ్రామ్ రాసుకుంటూ వెళ్ళాలండి. నెక్స్ట్ డెసిషన్ మేకింగ్. నెక్స్ట్ ఏంటండి? నెక్స్ట్ డెసిషన్ మేకింగ్. అసలు ఏంటి ఈ డెసిషన్ మేకింగ్ అంటే,
డెసిషన్ మేకింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఒక విషయం చెప్పారండి, మనం డెసిషన్ తీసుకునే ముందు అది దానికి వర్తా, ఎలిజిబుల్ ఉందా లేదా అని కొన్ని రూల్స్ చెక్ చేస్తాం కదా, ఇది కూడా అంతేనండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకరికి జాబ్ ఇవ్వాలి అనుకుంటున్నాం, దీంట్లో చాలా రకాల విషయాలు వస్తాయండి. కమ్యూనిటీ బేస్డ్ ఉంటాయి, అవునా, ఇది మనం బయట రాసేదైతే. ఒకవేళ ఏజ్ రిలేటెడ్ ఉంటాయి, సేమ్ అట్లాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉంటాయి, అవునా కాదా. ఇందులో మళ్ళీ కొన్నిసార్లు గ్రాడ్యుయేట్ లెవెల్, పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్ అని ఇస్తారు. ఇక్కడ ఒక 50%, ఇక్కడ ఒక 40%, ఏదో కొంత డీటెయిల్స్ ఉన్న వాళ్ళు అయితేనే అని ఉంటుందా ఉండదా అండి. ఇప్పుడు మనం ఇప్పుడు ప్రిపేర్ అయ్యే జాబే తీసుకోండి, కొన్ని పోస్టులకేమో డిగ్రీ ఉంది, అవునా కాదా అండి. కొన్ని పోస్టులకేమో డిగ్రీ ఉంది, కొన్ని పోస్టులకేమో ఇంటరే ఉంది, కొన్ని పోస్టులకి 10th ఉంది. అట్లా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏమున్నాయి. ఒకవేళ ఇప్పుడు ఇందులో పోస్ట్ గ్రాడ్యుయేట్లో మనకి 40% అన్నాడు కదా, కొన్నిసార్లు కండిషన్స్ ఏమిస్తారంటే 30 వచ్చి గ్రాడ్యుయేషన్లో 80% వస్తే ఇలాంటి కేసు ఉన్న వాళ్ళని లేదా ఇలాంటి ఒక కండిషన్ ఉన్న వాళ్ళని హెచ్ఆర్కి రిప్రజెంట్ చేయండి లేదా మేనేజర్ వరకు తీసుకొని వెళ్ళండి. అక్కడ నుంచి డెసిషన్ తీసుకోవచ్చా లేదా అనే రిలేటెడ్వి, అంటే ఒక డేటా మనకి ఇస్తారు, దాన్ని చదివి దాని బేస్డ్ క్వశ్చన్ మనకి ఇచ్చినప్పుడు మనం డెసిషన్ తీసుకునేలాగా ఉండాలండి. సో అట్లా మనకి డెసిషన్ మేకింగ్ బేస్డ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. నెక్స్ట్ అండి, ఇంకేమీ ఇచ్చాడు మనకి సిలబస్లో, ఇక్కడ ఏముందండి, స్పేస్ విజువలైజేషన్ అని ఉంది. సో ఏంటి ఈ స్పేస్ విజువలైజేషన్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని 3D డయాగ్రామ్స్ ఇస్తారండి మనకి, అవునా. సేమ్ ఒక బ్రిక్స్, మనకు ఒక గోడ కనిపించింది, అవునా, ఇట్లా ఒక 3D డయాగ్రామ్ ఇచ్చారని మనం అనుకుందాం. ఇట్లుంది, చూడడానికి మీకు 5 కనిపిస్తాయి, అవునా. కానీ ఈ రెండు ముందు ఏదైతే ఉన్నాయో వెనకాల కూడా ఉండుంటాయి కదా, ఈ కింద ఉన్నదానికి ఈ హైట్గా దీని కింద ఒకటి ఉండిద్ది, దీని కింద ఒకటి ఉండిద్ది, అట్లా మనకు కంటిన్యూ అవుతూ ఉంటాయి కదా. సో అట్లా స్పేస్లో ఇంకేమైనా ఉన్నాయా, ఆర్ ఎల్స్ మనకి కనిపించే వ్యూ ఫ్రంట్ వ్యూనా టాప్ వ్యూనా, ఆ వ్యూని బేస్ చేసుకొని మొత్తంగా ఎన్ని ఉన్నాయి అట్లాంటివి మనం విజువలైజ్ చేసి చెప్పగలగాలండి. అది మనకి ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ డైరెక్షన్ రిలేషన్షిప్ కాన్సెప్ట్స్. సో డైరెక్షన్ టెస్ట్ అండి, ఇది మీకు తెలిసిందే, దిక్కులు అని అంటాం కదా, మనకి తెలుసు నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. ఇక్కడ నార్త్ ఈస్ట్, ఇక్కడ నార్త్ వెస్ట్, సేమ్ సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్. సో ఒక పర్సన్ స్టార్ట్ అవుతారు, ఇంటి నుంచి స్టార్ట్ అవుతారు లేదా ఆఫీస్కి వెళ్తున్నారు, ఎక్కడ స్టార్ట్ అయ్యారు, ఎంతవరకు వెళ్తున్నారు, ఆర్ ఎల్స్ రోడ్డు మీద సైక్లింగ్ చేస్తున్నారు, లేదు ఒక వ్యక్తి అతనికి ఎదురుగా వెళ్తున్నారు, కొంచెం ఈస్ట్కి వెళ్ళారు, రైట్ తీసుకున్నారు, లెఫ్ట్ తీసుకున్నారు, ఒక డేటా మనకి ఇస్తారండి. దాన్ని బేస్ చేసుకొని మనం ఏ డైరెక్షన్కి వెళ్తున్నారు, లేదా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు షార్టెస్ట్ డిస్టెన్స్ ఎంత, లేదా అసలు చివరిగా ఏ డైరెక్షన్లో ఉన్నారు, అట్లా మనల్ని అడిగే ఛాన్సెస్ ఉండిద్దండి. రిలేషన్షిప్ కాన్సెప్ట్స్ అంటే బ్లడ్ రిలేషన్స్ అనుకోవచ్చు. సేమ్ మనకి మేనత్త, మేనమామ, ఇంగ్లీష్లో అయితే చాలా సింపుల్ అండి, ఆంటీ అంటారు, అంకుల్ అంటారు, అది మదర్ సైడ్ అయినా ఫాదర్ సైడ్ అయినా, అవునా కదా. ఒకవేళ మదర్ సిస్టరు లేదా ఫాదర్ సిస్టరు, అట్లా మనకి అకార్డింగ్ టు ద ఆప్షన్ మనం ప్లేస్ చేయాలి. ఇది మనకి ఈజీగానే ఉంటుంది, కొన్ని రూల్స్ మనం ఫాలో అయిపోతే ఇది మనకి ఈజీగానే అయిపోతుందండి. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడండి, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ ఎంబెడెడ్ ఫిగర్స్. సో ఏంటి ఈ సిమిలారిటీస్, డిఫరెన్సెస్, ఎంబెడెడ్ ఫిగర్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక ఫిగర్ ఇస్తారండి, ఇప్పుడు మనకి ఇట్లాంటి ఒక బొమ్మ ఇచ్చారనుకోండి, ఇప్పుడు ఇట్లాంటి ఒక డయాగ్రామ్ మనకి ఇచ్చారు, ఇది మనకి ఎక్కడ రిలేటబుల్గా ఉంటుంది, ఇది మనకి ఇచ్చిన తర్వాత ఇది మనకి ఎందులో ఉంది అని విషయం మనం చెప్పాలి. మనకు ఆప్షన్స్ ఏమిస్తారు అంటే ఇట్లా ఒకటి ఇస్తారండి. నెక్స్ట్ ఇంకా ఏమిస్తారు అని అంటే ఇట్లా ఒకటి ఇస్తారు, ఇంకా చెప్పాలి అంటే ఇట్లా ఇస్తారు. సో సేమ్ ఇట్లాంటిదే మనకి ఎక్కడ వస్తుందో చూసుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఎంబెడ్ అయి ఉందా, మీకు తెలియకుండానే ఇక్కడ కనిపిస్తుందా అండి, ఇట్లాంటి ఒక సింబల్ వస్తుందా. సో ఇక్కడ వస్తుందా అండి, రావడం లేదు, ఇక్కడ వస్తుందా అండి, రావడం లేదు. వితౌట్ రొటేషన్ అని కూడా మనకు చెప్తారు, అది సిమిలర్గా ఉందా లేదా అందులో ఇమ్మర్జ్ అయి ఉందా, అట్లాంటిది ఒకటి చూసి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ మిర్రర్ ఇమేజెస్. ఈ మిర్రర్ ఇమేజెస్ అనంటే మనము ఇందులో ఇమేజెస్లో మిర్రర్ ఇమేజెస్ ఉంటుంది, వాటర్ ఇమేజెస్ ఉంటుంది. మిర్రర్లో చూసినప్పుడు రైట్ లెఫ్ట్గా కన్వర్ట్ అయిపోతుంది, లెఫ్ట్ రైట్గా కన్వర్ట్ అయిపోతుంది, అవునా. ఇది మిర్రర్ ఇమేజెస్లో. ఒకవేళ వాటర్ ఇమేజ్ అయితే టాప్ అనేది బాటమ్ అయిపోతుంది, బాటమ్ అనేది
టాప్ అయిపోతుంది. సో పైనుంచి ఏదైతే ఉందో అది తల క్రిందులు అయిపోతుంది. అవునా కాదా అండి? మిర్రర్ ఇమేజెస్ లో ఎగ్జాక్ట్ ఆపోజిట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఉన్నామండి, మిర్రర్ ముందు నుంచున్నాము, మనం ఇట్లా తల మనం చెయ్యి ఇలా కదుపుతున్నాము అని అనుకుందాం. మనము స్వింగ్ చేసేదేమో రైట్ హ్యాండ్, కానీ మిర్రర్ మనకి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గా ఉండిద్ది, కానీ అటువైపు నుంచి చూసినప్పుడు లెఫ్ట్ హ్యాండ్ లాగా మనకు కనిపించింది. అవునా కాదా అండి? సో మిర్రర్ లో ఏదైనా రైట్ లెఫ్ట్ గా చెప్పబడిద్ది, లెఫ్ట్ రైట్ గా చెప్పబడుతుంది. అట్లాంటిది ఇచ్చిన ఇమేజ్ ని బేస్ చేసుకొని మనం చెప్పడానికి ఉండిద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొన్ని డయాగ్రామ్స్ ఉన్నాయండి. ఇది మిర్రర్ ఇమేజ్ లో ఎట్లా కనిపించింది అంటారు. ఇగో మనకి మిర్రర్ సింబల్ ఇట్లా చూపించే ఛాన్సెస్ ఉండిద్దండి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ డయాగ్రాము మిర్రర్ ఇమేజ్ లోకి వస్తే రైట్ లెఫ్ట్, లెఫ్ట్ రైట్ లాగా కనిపించాలి మనకి. ఇక్కడ 1 డాట్ ఉంది. ఆ 1 డాట్ ఎక్కడ వస్తుందండి మనకి? ఇక్కడ ఇది రైట్, ఇది లెఫ్ట్, ఇది రైట్ అయితే ఇక్కడికి వచ్చేసరికి ఇది రైట్, ఇది లెఫ్ట్ అయిపోతుందండి. ఓకేనా? సో ఫస్ట్ డాట్ వచ్చేసి మీకు ఎండ్ ఆఫ్ ద బాక్స్ లో ఉంది, ఈ బాక్స్ లో ఉంది, కానీ ఆ డాట్ మనకి ఇక్కడ వచ్చేసిద్దండి. ఓకేనా? ఈ రెండు ఇటువైపు ఉన్నాయి కాబట్టి ఇటువైపు రావడానికి ఎగ్జాక్ట్ గా ఇట్లా ఉన్న వాల్యూ ఇట్లా అయిపోతుందండి. ఓకేనా? ఇట్లా టిల్ట్ అవుతుంది. సో లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్. మీరు ఒకసారి గమనిస్తే ఇక్కడ 5 ఉన్నాయి. అవునా అండి? నెక్స్ట్ 1 2 3 4 5 6 అట్లా మనకి రావడానికి ఛాన్స్ ఉండిద్ది. అద్దంలో చూపించబడినప్పుడు ఇమేజ్ ఎలా కన్వర్ట్ అవుతుంది అని చెప్పేదే, మనకి చిత్రం ఎలా మారుతుంది అని చెప్పేదే మిర్రర్ ఇమేజెస్ అండి. నెక్స్ట్ కంప్లీషన్ ఆఫ్ ప్యాటర్న్. ఇదేంటి అనంటే ఇచ్చిన ఏదైతే డయాగ్రామ్ ఉందో మిగిలిన దాన్ని పూర్తి చేయండి అని అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇట్లా ఉంటదండి డయాగ్రాము. ఇట్లా ఉందనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇచ్చే ఇక్కడ మనకి ఏం వస్తుంది అని అడుగుతారు. అవునా? అంటే ఈ ఫిగర్ మీకు ఎలా ఉంది? ఇన్కంప్లీట్ గా ఉంది కదా, దాన్ని కంప్లీట్ చేయమని అడుగుతున్నారు. అంటే దాని అర్థం ఏంటండి? ఒక బాక్స్ లోనేమో ఇట్లా ఇస్తారండి మనకి, ఇంకో బాక్స్ లోనేమో ఇట్లా ఇస్తారు. సో అకార్డింగ్ టు ద ఇది మనకి ఏదైతే సరిపోతుందో ఇట్లానేనా అండి మనం డ్రా చేయాలి. సో అట్లాంటిది ఎక్కడుందో మనం చూసుకొని అది మన ఆన్సర్ గా పిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇన్కంప్లీట్ బాక్స్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేసేదే ఈ కంప్లీషన్ ఆఫ్ ద ప్యాటర్న్ అండి. నెక్స్ట్ ఫిగర్ మ్యాట్రిక్స్. ఏంటి ఫిగర్ మ్యాట్రిక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక నెంబర్ ఆఫ్ బాక్సెస్ అంటే మ్యాట్రిక్స్ లాగా కొన్ని బాక్సెస్ ఇస్తారండి. ఇది కూడా ఇచ్చిన క్వశ్చన్ ని బట్టే మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇవి 9 బాక్సెస్ ఉన్నాయి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఇక్కడ ఏముందండి? ట్రయాంగిల్ ఉంది, ఒక డాట్ రాసాము, ట్రయాంగిల్, ఇంకొక ట్రయాంగిల్, ఇంకొక డాట్ రాసాము. ఇప్పుడు 3 ట్రయాంగిల్స్ ఉన్నాయి, ఒక డాట్ ని మనం రాసాము. ఇక్కడ ఏం చెప్తారంటే స్క్వేర్ ఇస్తారు, ఒక డాట్ రాస్తారు, 2 స్క్వేర్స్ ఇస్తారు, ఒక డాట్ రాస్తారు, సేమ్ 3 స్క్వేర్స్ ఇస్తారు, ఒక డాట్ రాస్తారు. ఇప్పుడు సర్కిల్ డాట్, డబల్ సర్కిల్ డాట్. ఇక్కడ ఏమొచ్చిద్ది అని అడుగుతారండి. ఏ ప్యాటర్న్ ఫాలో అవుతున్నాము ప్రతిసారి? ఏ ఫిగర్ అయితే ఉందో ఒక ట్రయాంగిల్ 2 ట్రయాంగిల్ అయింది, డాట్ మారడం లేదు మిడిల్లో. అవునా అండి? సో సెంటర్ లో డాట్ అట్లాగే ఉంటుంది. 3 ట్రయాంగిల్స్ మనకు వచ్చాయి. సేమ్ ఒక స్క్వేరు, 2 స్క్వేర్లు, 3 స్క్వేర్లు, మధ్యలో డాట్ అట్లాగే ఉంది. సేమ్ సర్కిల్, 2 సర్కిల్. ఇక్కడ ఏం రావాలండి? 3 సర్కిల్స్ రాసి ఒక డాట్. అంటే ఎప్పుడు ఇదే ఫిగర్ వచ్చిద్దాం మేడం అంటే రాదు. ఏదైతే అప్లికబుల్ గా ఉందో అట్లా మనం చూసుకుంటూ వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మనకి సేమ్ ఇట్లాగే మనకి ఏమి ఇచ్చాడు అనంటే ఇట్లా ఇచ్చాడండి. ఇట్లా ఇచ్చాడని మనం అనుకుందాం. ఇప్పుడు స్క్వేర్ లో ఇచ్చాడండి అదే వాల్యూ. మీరు గమనిస్తున్నారా అండి? ఇక్కడ ప్లస్ వచ్చింది, మిడిల్లో మళ్ళీ ప్లస్ వచ్చింది. ఇక్కడ ఏమొచ్చిందండి? 4 లైన్స్ వచ్చేలాగా ఇచ్చాడు. సేమ్ అట్లాగే స్క్వేరు ఏదైతే ఉందో అది రాసాము, పైనున్న 2 చోట్ల 2 డాట్స్ పెట్టుకున్నాం. సేమ్ ప్యాటర్న్ కదా. సేమ్ అట్లాంటిదే ఇక్కడ స్క్వేర్ ఇచ్చారు కదా, మనకి రెక్టాంగిల్ ఇచ్చాడు అనుకుందాం. సో సేమ్ ప్లస్ సేమ్ వాల్యూ. ఇక్కడ మనకి ఏమొస్తుంది అని అడుగుతారండి.
ఇక్కడ ఏమొస్తుంది అని అడుగుతారు. ఆర్ ఎల్స్ మిడిల్లో కూడా ఎక్కడో ఒక చోట ఏమొస్తుంది అని అడుగుతారు. కొన్నిసార్లు ఈ ఫిగర్స్లోనే ఏమిస్తారు అనంటే మనకి ఏది దేనికి రిలేటెడ్ అని అడుగుతాడండి. ఏ సెట్స్ దేనికి రిలేటెడ్ అని అడుగుతాడు. చెప్తారు మనకి బాక్సెస్లోనే 1 2 3 4 5 6 7 8 9 ఇట్లా 9 బాక్సులు ఉన్నాయి. ఉన్న తర్వాత ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఇట్లా ఇచ్చి ఎన్నైనా ఉండనివ్వండి. నెక్స్ట్ ఒకవేళ సో ఇట్లా ఇస్తాడు. నెక్స్ట్ ఇట్లా ఇస్తే ఇప్పుడు మనకి ఆప్షన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 6 7 8 9 ఇది ఒక ఆప్షన్ అని మనం అనుకుందాం. ఇప్పుడు మనకి నెక్స్ట్ ఒక ఆప్షన్ ఇంకోటి ఏమి ఇచ్చారండి 1 5 6 నెక్స్ట్ 2 3 7 నెక్స్ట్ 4 8 9 ఇప్పుడు మీరు గమనిస్తే 1 2 3 1లో సర్కిల్ ఉంది, 2లో స్టార్ ఉంది, 3లో స్టార్ ఉంది. ఒకటి సర్కిల్ ఒకటి స్టారు అసలు మనకి రిలేషన్ కుదరడం లేదు. ఇక్కడ మీరు గమనిస్తే ఎన్ని సర్కిల్స్ అయినా ఉండనివ్వండి, సర్కిల్స్ అన్ని ఒక పేర్ లాగా తీసుకుంటే 1 5 6 ఇదొకటి. నెక్స్ట్ ఓన్లీ మనం స్టార్స్ తీసుకుంటే 2 3 7 2 3 7 సేమ్ అట్లాగే ఒక స్పార్క్ ఏదో ఒకటి ఉంది అని అనుకుందాం. మనకేమొచ్చండి 4 8 9 సో ఇట్లా మనం ఆప్షన్ని పిక్ చేయాల్సి ఉంటుంది. అట్లా మనం మ్యాట్రిసెస్ని రాయొచ్చండి. ఓకేనా? సో ఇట్లా మనం ఫిగర్ మ్యాట్రిసెస్ని అది ఏదైతే లాజిక్ని ఫాలో అవుతున్నారో మనం ఆ లాజిక్ని ఫాలో అవుతూ వెళ్ళాలి. సో ఇట్లా ప్రతి టాపిక్ని అసలు ఏముంటుంది, మనం ఎలా ఫాలో అవ్వాలి, దాని నుంచి మనం ఎట్లా ప్రొలాంగ్ చేసుకోవాలో చేసుకుంటూ వెళ్ళాలండి. అలా సింపుల్ ఎనాలిసిస్ మీకు తెలిస్తే ఇప్పటి వరకు మనం చెప్పుకున్న రీజనింగ్ మొత్తంలో కంక్లూడ్ చేయాలి అంటే మనం చెప్పుకున్నాము ఒక కోడ్ ఇస్తారు, డీకోడ్ చేయాలి. సిలాజిజం అంటే అకార్డింగ్ టు డయాగ్రామ్ ఫాలో అయిపోయి కంక్లూడ్ చేసేయాలి. ఎనాలజీ అంటే వర్డ్ ఎనాలజీ ఉంటుంది, నెంబర్ ఎనాలజీ ఉంటుంది. ఇచ్చిన ముందు ఏ రిలేషన్ అయితే ఉందో సెకండ్ టైం దానికి అప్లికబుల్ చేయాలి. అర్థమెటిక్ నెంబర్ సిరీస్ అంటే నెంబర్ సిరీస్లో ప్లస్ అయితే ప్లస్ అవుతుంది, నెగిటివ్ మల్టిప్లికేషన్ ఏదైతే ఫాలో అవుతుందో ప్యాటర్న్ కంటిన్యూ అయిపోతుంది. సేమ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే ఇచ్చిన దాన్ని బట్టి మనం చేసుకుంటూ వెళ్ళాలి. వెన్ డయాగ్రామ్స్ అంటే ఏదైతే రిలేషన్ మనల్ని అడుగుతున్నారో అకార్డింగ్ టు ద ఆప్షన్ ఏ వెన్ డయాగ్రామ్ సరిపోతుందో చూడాలండి. నెక్స్ట్ డెసిషన్ మేకింగ్ అంటే మనం అసలు డెసిషన్ తీసుకోవచ్చా లేదా, జాబ్ ఇవ్వాలా వద్దా అనే రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయండి. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడండి మనకి స్పేస్ విజువలైజేషన్. సో 3D డయాగ్రామ్స్ మనకి ఇస్తారు, ఎట్లా విజువలైజ్ చేయాలి, ఏం ఆన్సర్ వస్తుంది అని మనకి చేయాల్సి వస్తుంది. డైరెక్షన్ టెస్ట్ ఏ డైరెక్షన్ వెళ్తున్నారు లేదా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏ డైరెక్షన్ ఉంది. నెక్స్ట్ బ్లడ్ రిలేషన్స్ ఎట్లా చేయాలి, సిమిలారిటీస్ డిఫరెన్సెస్ ఎంబెడెడ్ ఫిగర్స్. సో మనకు ఒక ఫిగర్ ఇచ్చి చాలా ఆప్షన్స్ ఇచ్చి సేమ్ ఇట్లాంటిదే ఎక్కడ ఎంబెడెడ్ అయ్యింది అని అడుగుతాడండి. మిర్రర్ ఇమేజెస్ ఇచ్చింది లెఫ్ట్ రైట్ అయిపోతుంది, రైట్ లెఫ్ట్ అయిపోతుంది. కంప్లీషన్ ఆఫ్ ప్యాటర్న్ ఇన్కంప్లీట్ ప్యాటర్న్ మనకు ఒకటి ఇస్తారు, ఒక బ్లాంక్ బాక్స్ ఒకటి ఇస్తారు, మనం కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ ఫిగర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటండి, ఏదైతే వాల్యూ మనకు ఉంటుందో అక్కడ నుంచి మనం పైన కానీ లేదా మిడిల్లో కానీ ఏ ప్యాటర్న్ ఉంటుందో ఆ ప్యాటర్న్ తీసుకొని మనం చేయొచ్చు. అంటే అవుట్ ఆఫ్ 30 మార్క్స్ మనకి రీజనింగ్ ఇస్తే ఇచ్చిన సిలబస్ మొత్తం ఇట్లా మనం ఓవర్వ్యూ చేసుకోగలిగి లేదు మనం సాల్వ్ చేస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి క్యాట్ పెట్ అని ఇచ్చాడండి, లైన్ అని ఇచ్చారు, ఏంటి అని అడుగుతున్నాడు. అవునా? ఇప్పుడు ఇది ఎందులో ఉంటుందండి, ఎనాలజీలో ఉంటుందనే ఒక విషయం మనకు తెలియాలి. ఇప్పుడు క్యాట్వి మనకి పెట్ యానిమల్స్తో వస్తాయి, మరి లైన్ అనేది ఎక్కడికి వచ్చిద్దండి, మనకి వైల్డ్ యానిమల్స్లోకి వస్తాయి కదా. సో పెట్టులోకి పెన్ కాదండి పెట్. సో పెట్టేది క్యాట్ అయిపోతే వైల్డ్ యానిమలే కదా లైన్ అయిపోతుంది. అంటే ఒక క్వశ్చన్ ఇస్తే ఆన్సర్ రావడం ఎంత ముఖ్యమో అది ఏ టాపిక్ నుంచి వస్తుంది, ఆ టాపిక్ నేను చేయగలుగుతున్నానా లేదా, ఒకవేళ నేను నేర్చుకున్నానా లేదా, నేర్చుకున్న తర్వాత కూడా చేయలేకపోతే ఖచ్చితంగా మనం వెనక్కి వెళ్ళి అనాలిసిస్ చేసుకోవాలండి, తప్పదు. ఇంకా ఒకవేళ మనం అలా చేయలేదా ఇంకొకసారి కూడా చేయలేకపోతే ఆ టాపిక్ ఎప్పుడూ చేయలేకపోతున్నాము అనే ఒక రియలైజేషన్ అన్న రావాలి. అవునా కాదా అండి? ఇది ఎప్పుడు వస్తుందండి, మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒకసారి సిలబస్ అంతా తీసుకోవాలి, అదంతా చదవాలి. చదివిన తర్వాత మనకి ఎక్కడైతే మిస్టేక్ అవుతుందో క్రాస్ చెక్ చేసుకోగలిగినప్పుడు మాత్రమే అది పాసిబుల్ అవుతుంది. ఇప్పుడు మనం అలా చెక్ చేసుకున్నాక ఫర్ ఎగ్జాంపుల్ నాకు డైరెక్షన్ టెస్ట్ రావట్లేదు అని మీకు ఒక అనాలిసిస్ వచ్చిందండి, అప్పుడు ఏం చేస్తాము మనము, మళ్ళీ మనం ఏదైతే కాన్సెప్ట్ నేర్చుకున్నామో
అక్కడికి వెళ్తాము. అంటే దానివల్ల ఒక రివిజన్ చేస్తామా కదా, అక్కడ నేర్చుకొని అకార్డింగ్ టు ద క్వశ్చన్ ఎట్లా ఫాలో అవుతున్నాడు, నా మిస్టేక్ ఏముంది, డేటాలో ఏమి ఇచ్చారు, నేను ప్రాపర్గా రాసుకున్నానా లేదా, అక్కడ నుంచి నాకు ఆన్సర్ వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోవాలండి. మీరు ఇవన్నీ మనసులో పెట్టుకొని సిలబస్ అంతా ఫాలో అవుతూ మెల్లిగా నేర్చుకొని అక్కడ నుంచి నేర్చుకున్నదంతా రివిజన్ చేసి మళ్ళీ తర్వాత కొన్ని మార్క్స్ రాసి మిస్టేక్ అయిన చోట వెనక్కి వచ్చి చెక్ చేసుకోగలిగితే ఖచ్చితంగా 30కి 30 వస్తాయండి. బాగా ఇబ్బంది పెట్టే ప్రాబ్లమ్స్ మీకు ఏమీ ఉండవు. ఎందుకంటే అసలు మీకు మెంటల్ ఎబిలిటీ ఇచ్చిందే ఎస్ఎస్సి లెవెల్, ఇంకా 7th టు ఇంటర్ లెవెల్ ఇచ్చారు, అవునా కదా అండి. సో అసలు ఇంకో విషయం ఏంటి అనంటే ఇక్కడ చాలా బేసిక్ లెవెల్స్ వస్తాయి. ఇంకొకటి మనకి చెయ్యడానికి ఈజీగా ఉండే ఛాన్సెస్ కూడా ఉండిద్ది. మరి ఎస్ఎస్సి లెవెల్ అంటే ఇంటర్ వాళ్ళు చేస్తారు, బీటెక్ వాళ్ళు చేస్తారు, లేదా డిగ్రీ వాళ్ళు ఎనీ డిగ్రీ వాళ్ళు చేస్తారు, పీజీ చేసిన వాళ్ళు కూడా చేస్తారు, అవునా కదా అండి. సో మనకి ఈజీగా అనిపించిందంటే వాళ్ళకు కూడా ఈజీగానే అనిపిస్తుంది కదా. అందుకనే 30కి 30 కన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకునే ఛాన్స్ అయితే లేదు కదా అండి. ఇప్పుడు డిగ్రీ చేసిన వాళ్ళు తెచ్చుకున్నా 30కి 30 తెచ్చుకోవాలి, 10th చదివిన వాళ్ళు చేసుకున్నా 30కి 30 తెచ్చుకోవాలి. సో అవుట్ ఆఫ్ మీరు తెచ్చుకోగలిగితే పేపర్ ఎట్లా ఉన్నా సరే, వేరే మీకు ఫర్ ఎగ్జాంపుల్ అందులోనే జీకే ఉందా అండి, జనరల్ నాలెడ్జ్ ఉందా, అందులోనే ఇంగ్లీష్ ఉందా, అవునా. సో మీరు ఉన్నదానికి ఎట్లా మీరు ఏ పోస్ట్ చదివినా ఇంగ్లీష్ చదవాలి, జనరల్ నాలెడ్జ్ చదవాలి. మరి ఈ ఒక్క 3 పోస్టులకే కదా మన రీజనింగ్ చదివేది. సో ఇక్కడ మీకు వచ్చిన వరం ఏంటి అంటే ఇప్పుడు జీకేలో మనం ఎంత చదివినా ఎక్కడో ఒక చోట మనకి వస్తుందా రావడం లేదా కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అవునా కాదా అండి. కానీ రీజనింగ్ అట్లా కాదండి, వచ్చిందా మనకు ఆన్సర్ అయిపోతుంది. ఒకవేళ రాలేదా ఆ చిన్న లాజిక్ గుర్తు రాకపోయినా ముందు క్వశ్చన్ ఏదో ఒకటి వచ్చిందండి. ఇంగ్లీష్ కూడా అంతే, అకార్డింగ్ టు ద రూల్స్ త్వరగా మనం ఆన్సర్ చేయగలిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇవన్నీ మీరు మనసులో పెట్టుకోండి, అకార్డింగ్ టు ద సిలబస్ మీరు ఫాలో అయిపోండి. ఏదైతే మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా మమ్మల్ని అడగండి. ఓన్లీ రీజనింగ్ ఫర్ హైకోర్టు, ఏపీ హైకోర్టుకి మన యాప్లో రోహిత్స్ అకాడమీ అనే యాప్లో మనకి కోర్స్ ఉందండి, మీరు పర్చేస్ చేయొచ్చు. ఓన్లీ మ్యాథ్సే కావాలి, ఓన్లీ రీజనింగే కావాలి మేడం, మెంటల్ ఎబిలిటీయే మాకు కావాలి అంటే అది కూడా అవైలబుల్గా ఉందండి, మీరు పర్చేస్ చేయొచ్చు. ఓకేనా అండి. ఎస్, చదవండి, ఎనాలిసిస్ చేసుకోండి, సిలబస్ ఇన్ టైంలో కంప్లీట్ చేయండి. ఒకవేళ ఆ పాత్ మాకు తెలియదు మేడం అని అంటే మన దగ్గర మన యాప్లో కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయండి. ఓకే కదా, మరి చదువుతారు కదా. డన్. ఎస్, థ్యాంక్ యూ అండి, ఆల్ ద బెస్ట్, బాగా చదవండి. ఓకేనా. స్టార్ట్ చేయకపోతే స్టార్ట్ చేయండి, స్టార్ట్ చేస్తే ఇంకొంచెం ముందుకెళ్ళండి. ఓకే కదా అండి. డన్. ఎస్, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ.